అక్కడ వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ దిక్కుకి తిని నమస్కారం పెట్టుకుని వాళ్ళు తినే వస్తువులు ఏమున్నాయో అక్కడ పెట్టాలి అంతే చేసింది. అది గ్రామదేవత అంటే మీరు తక్కువగా చూస్తారమ్మా. కాదు తల్లి, గ్రామం అంటే 10 మంది సుఖంగా బతకడానికి వీలైన చోటు. అందుకనే ధర్మరాజు వెడుతూ, పాండవులు వెడుతూ విరాటనగరానికి ఎవరిని స్తోత్రం చేశారు? శ్మశానం పక్క నుంచి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళొచ్చా ఆ పవిత్రమైన స్థలం? వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వచ్చింది. జమ్మి చెట్టు పెట్టారు. జమ్మి చెట్టు దేనికి? పెద్ద కథ దానికి, ఆ పక్కనట్టే పెట్టండి. అక్కడ గుడి కట్టినట్టుగా మన వాళ్ళు చెప్పారు పాపం సినిమాల్లో. అలాగే కాదు, అక్కడికి వచ్చేసరికి దేవీం అస్తువన్, దేవిని స్తోత్రం చేశాడు. ఏమన్నా తెలుసా అమ్మా? యశోదా గర్భ సంభూత, ఎంత చమత్కారం. దీన్ని బట్టుకో పెద్దలు తిట్టారు, అంతా ఏం లేదని చెప్పి. అక్కడ దేవీ స్తోత్రం ఎందుకు చేయాలి? కొత్త చోటికి వెళ్ళినప్పుడు ఆ చోటు తాలూకు అధికారిని కానీ, అధికారి అయిన దేవుడు కానీ ఉంటే వాళ్ళకి నమస్కరించాలి.